ఇక్కడ గమనించాల్సిందేందంటే, ఇక్కడ వాళ్ళు ఇద్దరి వరకు ఇప్పటివరకు భార్యాభర్తలు ఇద్దరే అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కేవలము ఎవరైతే వీరన్న ఉన్నాడో, భూక్యా వీరన్న తనకు గూడా వేరే అమ్మాయిలతోటి కొంత అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం నేపథ్యంలో గూడా తన బిడ్డ మీద గూడా తనకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉండి, బిడ్డపై గూడా ఒత్తిడి తెచ్చేవాడని చెప్పి అంటున్నారు. బిడ్డపై ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి అంటే వాళ్ళ బంధువులు గూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. తల్లిదండ్రులు గూడా ఈ హత్యలో పాల్గొన్నారని చెప్పి ఒక ఆరోపణలున్నాయి. వాళ్ళకు కూడా సమాచారం ఉందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మిగిలిన వివరాలు తెలుస్తా ఉంటాయి. కానీ ఇక్కడ తన బిడ్డ అంటే తల్లి మీద ప్రేమతోటే ఉండేది. కానీ భర్త ఒత్తిడి మేరకు తల్లిని చంపాల్సొచ్చిందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏదేమైనప్పటికి కూడా కన్న తల్లి మీద కాస్త సానుభూతి అయినా చూయించాల్సి ఉంటుంది. ఎవరు లేనప్పుడు తల్లే నన్ను అన్ని తానై పెంచినటువంటి నా తల్లిని చంపుకోకూడదు అని చెప్పి ఒకవేళ భర్త రెచ్చగొట్టినా గానీ తల్లికి చెప్పి ఏదైనా ఒక ఆలోచనలు చేసి తను ఆరోగ్యం ఉండడానికి కోసం ఏదైనా ప్రణాళిక వేయాల్సి ఉండే. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిని చంపడం కూడా చాలా దారుణంగా గమనించాలి. ఇప్పటివరకు మరికొంతమంది ఉన్నారు. చూడమ్మా ఇప్పుడు వరకు దాదాపు ఈ తండాల వరకు వచ్చేసరికి ఇట్లా తల్లిదండ్రులను చంపడం అనేది చాలా దారుణంగా చూడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కాలం ఎటువైపు వెళ్తుంది? నిజంగా కన్న పిల్లలే తల్లిదండ్రులను చంపుతున్నారంటే రేపు మనుషులు ఎట్లాంటి వాతావరణం ఉంది ఒకసారి మీరు చెప్పండి. నా పేరు సునీత సార్. నేను వాళ్ళ వాళ్ళ ఏరాలు సార్. మా ఏరాలు. ఎవరు? లక్ష్మియా? ఆ, మీ ఏరాలా? మా ఏరాలు ఓకే. సార్. అంటే మా ఇల్లు ఇక్కడనే ఉండే. స్టార్టింగ్ నుండి మేము మంచిగా కలిసిమెలిసి ఉండే. ఉమ్. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆమె ఈరన్నకు ఇష్టపడతాను సార్. ఆమె ఎవరు? ఇష్టపడి ఈ సంగీత. సంగీత వీరన్నది ఎక్కడ మీకు పరిచయమేనా ముందే? పరిచయమే సార్. ఇక్కడ దగ్గర వాళ్ళ అక్కకి ఇచ్చిరు సార్. అయితే వాళ్ళ ఇంత అక్క దగ్గరికి వచ్చినప్పుడు కలిసేదా? ఆ, వాళ్ళ అత్తమ్మ సార్ ఇక్కడ ఉన్నది. అయితే ఇంతకు ముందు ఆమె ఇష్టపడ్డది. ఉమ్. అయితే ఆమె మస్తు కొట్టింది సార్ సంగీతకు. ఉమ్. అంటే కొడితే వద్దు అని. ఆ! ఉమ్. వద్దు ఆమెకు అసలే ఆయనకు చేసుకోకు వద్దు. ఆమె 10th క్లాస్. 10th ఉమ్. క్లాస్ అంటే మధ్యలోనే ఇష్టపడ్డది. ఉమ్. ఇష్టపడితే ఇక మధ్యలో స్కూల్‌కి ఎళ్తలేదు ఆమె. ఉమ్. ఆపేసింది స్కూలే. ఉమ్. అయితే తర్వాత ఇగ ఎళ్ళు ఎళ్ళు అంటే ఆమెకి ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటా అమ్మ. నువ్వు పెళ్లి చేసేయి అంటే ఇగ సరే అని ఆమె బాగా కొట్టింది. ఉమ్. మస్తు కొట్టింది ఆమె. స్టేషన్‌లో పోయిర్రు మళ్ళా. ఉమ్. ఆమె ఎళ్ళిపోయింది. బియ్యానికని ఎళ్ళిపోయింది ఆమె. ఉమ్. బియ్యానికని ఎళ్ళిపోతే తర్వాత ఏం చేసిందంటే అటు నుంచి అటే ఎళ్ళిపోయిందిగ. ఉమ్. మళ్ళా తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత అంటే కొట్టింది బాగా. ఇప్పుడు తల్లిని కాదని చెప్పి బియ్యానికి వెళ్ళిపోయి ఆంచల్ అంటే వీరన్న దగ్గరికి వెళ్ళిపోయిందా? రేషన్ బియ్యం తీసుకొస్తా అమ్మా అని ఎళ్ళిపోయిందామె. ఉమ్. అప్పుడు గూడా సార్ మళ్ళా తీసుకొస్తే కూరలో గూడా ఇది అప్పుడు పొలానికని మందు తెచ్చిందామె. ఉమ్. ఆ మందు గూడా పోసింది ఒకసారి. ఎవరు? ఈ సంగీత అమ్మకు పెళ్లి చంపేయాలని. కాకముందేనా? పెళ్లి గాకముందే. ఆ. ఇంతకుముందు. అయితే నేను ఇక్కడ మా దగ్గర ఇల్లు ఉంటే కొంచెం కూర యేసుకొని తిందామని ఇగ ఆమె ఫోన్‌లు చేస్తున్నాయట. ఆ. అంటే ఫోన్ ఉన్నది ఆమె దగ్గర. ఫోన్ ఉంటే ఒకసారి రా మరిది, ఒకసారి రా చెల్లె అని మాకు పిలిచింది. ఉమ్. అయితే మేము వచ్చినాం. ఇట్లనే కొంచెం అన్నం పళ్ళెంలో యేసుకొని తినుకుంటా వచ్చేసిన నేను. ఉమ్. వచ్చేస్తే కొంచెం కూర యేసుకొని మా ఆయనే అడుగుతాండు ఆయనకు. ఏమైంది ఏనంటే, ఇట్లా ఫోన్‌లో మాట్లాడుతాంది మరిది ఒకసారి ఫోన్ నంబర్‌లు నాకు అర్థం గాదు. ఒకసారి చూడంటే చూసినాం. ఉమ్. చూస్తే ఆయన నంబరే ఉంది. నంబర్ ఉంటే ఇగ సరే అని ఊకున్నాం. ఊకుంటే కొట్టింది. నంబర్‌లు మళ్ళా ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని ఉమ్. కొట్టిందామె. కొడితే ఏమో మళ్ళా నేను కొంచెం కూర యేసుకుందాం తిందామంటే కూరలో ఏమో మందేసింది. ఉమ్. మందేస్తే సార్ మళ్ళా నాకు కోపం వచ్చింది. ఏందే ఇది ఇట్లా వాసన వత్తాంది ఏమన్నా మందేసినావా అంటే మాట్లాడతలేదు. ఉమ్. ఏమంటలేదు అసలు. నా పిల్లలున్నారు చెప్పరాదే నేనైనా సత్తా అని ఒక 2 దెబ్బలేసిన. ఏస్తే ఇగ తర్వాత ఏమో కొంచెం ఏడ్చింది. ఏడ్చినాక మళ్ళా ఊకున్నాం సార్. ఉమ్. మళ్ళా మధ్యలో గూడా అట్లనే చెప్పింది. నాకు కొంచెం డ్రింక్ చేస్తది సార్ ఆమె. ఎవరు? లక్ష్మి. ఆ. మళ్ళొకసారి పెళ్లి అయిపోయింది ఆమెది అప్పుడు ఇగ చేసేసిర్రు ఊకున్నారు సార్. ఊకున్న తర్వాత ఇగ అట్లనే వస్తాంది పోతాందామె. ఉమ్. మాట్లాడుకున్నారు. 10 లక్షలు మాట్లాడుకున్నారు సార్. 5 సంవత్సరాలు అయితాంది ఆమె పెళ్లయి. అయితే అప్పటి నుండి ఇవ్వలేదు. ఒక పిల్లలైతే ఇస్తా, పిల్లలైతే ఇస్తా అప్పటి నుండి అంటాందామె. అంటే ఈమె జాగ్రత్తగా ముందు ఎందుకంటే మధ్యలో వదిలిపెట్టి పోతాడు కావచ్చు అన్న భయంతోటి ఈమెకేమి ఇయ్యలేదు. ఇవ్వలేదు. ఉమ్. అయితే మధ్యలో గూడా సార్ ఒక ఆమెకు ఉంచుకున్నాడని ఆ అమ్మాయి వచ్చేసింది ఇక్కడ. ఉమ్. హైదరాబాద్‌లో ఉన్నదామె. హైదరాబాద్‌లో ఉంటే అక్కడ కారు నడుపుతాడాయనే. ఉమ్. డ్రైవింగ్‌కెళ్ళేటప్పుడు 5 రోజులు, 6 రోజులు అటే ఉండిపోతాడట ఆయనే. ఉమ్. వాళ్ళ ఈరన్న. ఉమ్. ఉండిపోతే ఆయన ఏం చేసిండంటే ఇట్లా పోతాండమ్మా వత్తాండు మరి 5, 6 రోజుల దాకా నాకు తినడానికి తిండి లేదు, ఏం లేదని మధ్యాహ్నం ఇప్పుడే. ఉమ్. అయితే సరే అని అంటే ఇంటికాడ పిల్లలు అయిన తర్వాత. ఇది ఉమ్. పిల్లలైన తర్వాత. ఉమ్. అయితే మధ్యలో వచ్చేసింది. మధ్యలో వచ్చేస్తే సరే అని ఇగ కొంచెం భూమి ఉండే వాళ్ళది ఎకరం. ఉమ్. ఎకరం ఉంటే ఇగ ఒక 20 గుంటలు అమ్మి మొన్ననే ఒక 8 తులాలు బంగారం ఇచ్చింది. బండి కొనిచ్చింది.
మిగతా డబ్బులు ఇచ్చేసింది. ఆమె అప్పు ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదు వాళ్ళు. పెద్ద మనుషులతో వాళ్ళ చేతుల్లో ఇచ్చింది. వాళ్ళతోటే కట్టిపిచ్చింది మొత్తం డబ్బులు. అంటే ఇప్పుడు ఈమెకి లక్ష్మి అప్పున్నా గాని ఈమె అప్పులు ఒక్క కట్టుకోకుండా. రూపాయి కూడా ఇవ్వలేదు. ఈమె అప్పు అట్లనే ఉన్నది. ఒక్క రూపాయి కూడా తీయలేదు అస్సలే అందులో ఈమె. అయితే మంచిగానే ఉన్నది సార్ ఆమె. మళ్ళా మధ్యలో మొన్న ఏమో బాగా సంతాయిత్తాండట. మళ్ళా ఈ 20 గుంటలు అమ్మి గూడా మాకే ఇవ్వాలని బాగా సంతాయిచ్చిండట ఆమెకు. అయితే మొన్న నాతోటొచ్చింది సార్. "ఏమైందక్కా ఏమైంది?" "నేను వస్తా నేను బ్యాంక్‌లో ఎళ్తున్నా నేను. అంటే సీఏగా చేస్తా సార్ నేను. అయితే నేనెళ్తున్నా. నేను గూడా వస్తా" అంటే, "సరే రారాదు మరి" అని నేను జెప్పిన. నాతోటొచ్చింది. "ఏమైంది? ఎందుకొస్తున్నావంటే" "నా పాస్‌బుక్‌లో ఏం లేవు. మా బిడ్డ మొత్తం తీసుకెళ్ళింది. ఎప్పుడు తీసుకెళ్ళిందో నాకు తెలియదు" అని జెప్పింది సార్. అయితే సరే అని మొన్న వచ్చినాం మేము. వచ్చిన తర్వాత ఇగ సాయంత్రం మంచిగానే ఉన్నది. సాయంత్రం దాకా నాతోటే ఉన్నది. ఇగ ఆమె ఇంటికొచ్చేసింది. నేను మా ఇంటికెళ్ళిపోయినా. అంతే సార్. కానీ ఆమె మంచిగుండే సార్. ఆమెకు ఏదో ఒకటి శిక్ష ఎయ్యాలే. లేకపోతే అసలు జైల్‌లో పెట్టాలే. జైలు నుంచి బయటికే రావద్దామె ఇప్పుడు అట్లా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద మనిషి ఏమో 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మిండని చెప్పి అంటున్నారు. మీరేమో ఎకరం ఉంటే 20 గుంటలు అమ్మి 20 గుంటలు ఉన్నదని చెప్పి అంటున్నారు. మొత్తం ఎంత వాళ్ళకు ఉన్న భూమి ఎంత? ఎంత అమ్మిండ్రు? ఇంకా ఎంతుంది? ఎకరం ఉండే సార్. ఎకరం 30 గుంటలుండే. అయితే ఎకరం ఒక 20 గుంటలేమో ఆడబిడ్డలకిచ్చింది సార్. 20 గుంటలు ఆడబిడ్డకిచ్చింది. 20 గుంటలేమో ఆమెకు అమ్మింది. ఇంకా 30 గుంటలు ఉన్నాయి. 30 గుంటలుంది. ఓకే. 30 గుంటల భూమి కోసము ఈమె ఇట్లాంటి ఇది చేసింది. ఇప్పుడు ఈ వీరన్న అనేటువంటి వ్యక్తి గతంలో గూడా నేర ప్రవృత్తి ఉందని చెప్పి అంటున్నారు. అతని వ్యక్తిత్వం ఎట్లాంటిది? తను ఏం పని చేసేవాడు? పెళ్లి కాకముందు ఏం చేసేవాడు? పెళ్లయిన తర్వాత ఏం చేసేవాడు? అట్లనే తిరుగుతాడు సార్. ఏం పని జేయడాయన. అట్లే తిరుగుతాడు, తాగుతాడు. అందుకనే నేను అస్సలే ఇవ్వను అని ఆమె మస్తు కష్టపడ్డది సార్. అస్సలే ఇవ్వను స్టేషన్‌లో గూడా మస్తు సార్లు తిరిగిందామె. అయినా ఆయన అసలు 2 సార్లు పోయిందీమె. 2 సార్లు పోయిందామె. ఇప్పుడు లక్ష్మి భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయితుంది? 10, 15 సంవత్సరాలయితాంది. 15 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఇర్ 20 సంవత్సరాలా? ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సంగీత ఎన్ని సంవత్సరాలు ఉంటది? సంగీతనా 25 ఉంటది కాదు. 25 ఓకే. ఓకే. అంటే ఇప్పుడు భర్త అంటే ఈమె పుట్టిన 2, 3 ఏళ్లకే తను చనిపోయిండా? అంటే ఇప్పుడు అట్లాంటి ఆమెను అప్పటి నుండి ఇప్పటిదాకా పెంచింది. పెళ్లి గాక ముందుకే తల్లిని చంపేద్దాం అనుకున్నది. అంటే 10th క్లాస్‌లో సార్. స్టార్టింగ్ నుండి మంచిగానే ఉండే. ఆమె ప్రైవేట్‌లోనే అసలు ఇక్కడ పాలకుర్తిలోనే చదివిచ్చింది బస్‌కి. అంటే ఎప్పుడైతే వీరన్న పరిచయం అయిండో అప్పటి నుండే ఈమెను చంపేద్దామని అనుకుంది. అప్పటి వరకు ఏం లేదు. అప్పుడేం లేదు. ఆయన ఎప్పుడు పరిచయం అయిండో అప్పటి నుండే ఇగ అమ్మాయికి చంపేయాలనే ఆమె ఉద్దేశం. అంటే ఇప్పుడు వీరన్న ఒకడే పరిచయమా? మరి ఈమెకి ఇంత నేర ప్రవృత్తి ఆలోచన ఉందంటే ఇంకెవరితోనైనా పరిచయం ఉందా ఈ అమ్మాయికి? ఆయనతోటే సార్. కానీ ఆయనతోటే. ఈ అబ్బాయికి మాత్రం వేరే వాళ్ళతో కూడా పరిచయాలున్నాయి. పరిచయాలు ఉన్నాయట సార్. ఆమె మాదాపురం అట. ఆమె గూడా ఒక 2 పిల్లలు ఉన్నారని చెప్పిందామె. అంటే ఇప్పుడు ఈమె గాక వేరే వాళ్ళతోటి ఈ అబ్బాయితోటి 2 పిల్లలున్నారా? అబ్బాయి ఆమెది సార్. ఆయన ఉంచుకోలే. ఆయన 2 పిల్లలు ఉన్నామనే ఉంచుకున్నాడా? 2 పిల్లలు ఆమె ఉన్నని ఉంచుకున్నాడట. ఇప్పుడు అది బయటికి ఓకే. ఇప్పుడు ఇంత జరుగుతున్నా గాని 2, 3 సార్లు కూడా హత్యాయత్నం చేసిందంటున్నారు గదా! బిడ్డ ఉన్నది గదా అని సదురుకోపోయింది సార్ ఆమె. ఒకటే బిడ్డ ఉంది గదా అని ఆమె ఆలోచనతోటి అసలు బయట గూడా ఇంత చెప్పలేదు. ఇగ పక్కన వాళ్ళకి చెప్పేసి అట్లనే ఊకున్నదామె. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.